నమస్కారం. జీవితం హాయిగా ప్రశాంతంగా ఉండడానికి 10 సూత్రాలను తెలుసుకుందాం. మొదటి అంశం జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవటం. మనం చేసే పని, మన కుటుంబం, మనం ప్రార్థించే భగవంతుడు, మన ఆలోచనలు, మన అభిరుచులు ఇవి జీవితానికి సరైన అర్థాన్ని ఇస్తాయి. ఎలాంటి అడ్డంకినైనా అధిగమించే శక్తిని ఇస్తాయి. కష్ట సమయంలో కూడా ధైర్యంగా నిలబడేలా చేస్తాయి. రెండవ అంశం ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం. అంటే ఇప్పుడు ఉన్న క్షణంలో జీవించడం అని అర్థం. ఈ కాలంలో చాలామంది గతం భవిష్యత్తుల మధ్య వర్తమానానికి చోటు ఇవ్వటమే లేదు. చాలామంది గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి కలలు కంటూ వర్తమానాన్ని కూడా గతంలో కలిపేస్తున్నారు. గెలవాల్సిన వర్తమానాన్ని వృధాగా వదిలేస్తున్నారు. అన్నిటికీ కారణం మన ఆలోచనలే. ఇవి మన ప్రయత్నంతోటే ఆపగలుగుతాం. ఎలా ఓడిపోయామో అని బాధపడటం కంటే ఎందుకు ఓడిపోయాము అని ఆలోచిస్తే గెలుపుకు మార్గం దొరుకుతుంది. వర్తమానాన్ని గతంలో కలిపేస్తే భవిష్యత్తు శూన్యం. ఇదే నిజం. మూడవ అంశం మీ ఆనందానికి మీదే బాధ్యత. మీ ఆలోచనలు, మీ పనులే మీ ఆనందానికి కారణమవుతాయి. జరిగే వాటిని మనం ఆపలేము. కష్టాలు అనేవి మన పనులకు వచ్చే ఫలితాలే అని తెలుసుకుంటే అవి బాధ పెట్టవు. సరైన ఆలోచన చేసి ఎక్కడ తప్పు చేశామో తెలుసుకుని అక్కడ సరిచేసుకుంటే గెలుపు తప్పకుండా వస్తుంది. నాలుగవ అంశం ఉన్నవాటితోనే సంతోషంగా ఉండాలి. అందరికీ అన్నీ ఉండవు. మీరు సంతోషంగా ఉన్న విషయాల గురించి ఆలోచించండి. అప్పుడు మీకు లేని వాటి గురించిన బాధ ఉండదు. అప్పుడే గెలవాల్సిన లక్ష్యం మీద దృష్టి పెరుగుతుంది. ఐదవ అంశం ఇతరులకు సహాయం చెయ్యాలి. సహాయం చేయటం అనేది జీవితంలో అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అంశం. అవసరంలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వారి జీవితంలో వచ్చే ఆనందం మీ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఆరవ అంశం ఆశను ఎప్పుడూ వదులుకోకూడదు. ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా ఆశను వదలకూడదు. అడుగు వేసేందుకు దారి కనపడకపోయినా ఆశ వదలకుండా ఉంటేనే ప్రయత్నం చేయగలుగుతాం. అదే మనకు గెలుపుని ఇస్తుంది. ఏడవ అంశం భయాన్ని వదిలిపెట్టాలి. భయం మీద గెలుపును సాధించాలంటే మిమ్మల్ని భయపెడుతున్న అంశం గురించి ప్రశాంతంగా ఆలోచించండి. మిమ్మల్ని భయపెడుతున్న పరిస్థితులను ఒక సన్నివేశంలా ఊహించుకోండి. అప్పుడు మీ భయానికి సరి అయిన సమాధానం దొరుకుతుంది. ఇక మీకు భయం అనేదే ఉండదు. ఎనిమిదవ అంశం మీ పట్ల మీరు దయ చూపించటం. ఇతరుల పట్ల దయ చూపించినట్లే మన పట్ల కూడా మనం దయ చూపించుకోవాలి. జీవితాలలో జరిగే చిన్న చిన్న పొరపాట్లకు జీవితాలను అంతం చేసుకుంటున్నారు. అది సరి అయిన పని కాదు. మనల్ని బాధపెట్టిన వాళ్ళని, మన పట్ల తప్పుగా ప్రవర్తించిన ఎంతో మందిని క్షమించగలిగినప్పుడు మనల్ని మనం ఎందుకు క్షమించుకోలేము? మన పట్ల మనకి కొద్దిపాటి దయ కూడా ఉండాలి కదా. ఈ ఒక్క విషయాన్ని ఆలోచించుకోగలిగితే మనకి మనం రెండవ అవకాశాన్ని తప్పకుండా ఇచ్చుకోగలుగుతాం. అదే మీ గెలుపుకి తొలిమెట్టు అవుతుంది. తొమ్మిదవ అంశం ప్రేమతో కూడిన జీవితాన్ని గడపటం. ప్రేమ అనేది మీకు బలాన్ని, ఆశని, ఆనందాన్ని ఇస్తుంది. అందరికంటే ముందు మీకు మీరే ముఖ్యం. ప్రేమించిన ఇంకొకరి కోసం మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడినప్పుడు మీకోసం మీరు ఇంకెంత చేసుకోవాలి? ఎంతటి కష్టం వచ్చినా మీకోసం మీరు నిలబడండి. నేనున్నా అని మీకు మీరు చెప్పుకోండి. ఇక్కడ ఎవ్వరూ మీకంటే గొప్ప కాదు అని తెలుసుకోండి. ఎన్నింటినో గెలిచిన మీకు ఈ గెలుపు కూడా సులువే అని నమ్మండి. గెలుపు కోసం పోరాడుతున్న మిమ్మల్ని ప్రేమగా మీరే ప్రోత్సహించుకోండి. మిమ్మల్ని మించిన శక్తి మరొకటి లేదు. ప్రేమ దేన్నైనా గెలిపిస్తుంది. ఇక చివరిది ముఖ్యమైనది అయిన 10వ అంశం ఏమిటంటే గెలుపు ఓటములను ఒకేలా స్వీకరించగలగటం.
జీవితంలో గెలవాలంటే ముందుగా లక్ష్యాన్ని కలిగి ఉండాలి. నిరంతరం జ్ఞానాన్ని సంపాదించాలి. కష్టపడి పని చేయాలి. పట్టుదలగా ఉండాలి. ఈ 4 పాటిస్తే మీ గెలుపును ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. పట్టుదల అంటే లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టు విడవకుండా గెలిచే వరకు ప్రయత్నం చేయాలి. గెలుపు ఆనందాన్ని ఇచ్చినా ఓటమి మాత్రం బాధని ఇవ్వకూడదు. నేర్చుకోవాలి అనే పట్టుదలను ఇవ్వాలి. నిరంతరం నేర్చుకోవాలి. అప్పుడే సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత ఆలోచన పరిధిని పెంచుతుంది. ఆలోచన జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. ఎన్నిటినో గెలిచిన మిమ్మల్ని ఇప్పుడు వచ్చిన ఒక్క ఓటమి ఆపకూడదు. ఈ ఓటమిని దాటడం కూడా మీకు సులువే అని నమ్మండి. నమ్మి ప్రయత్నిస్తే నమ్మకంగా గెలుస్తావు నేస్తం. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.